P4 కథ ఏంటి, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి అంటూ ఎక్కడో స్థిరపడిన వారు తమ సొంత ఊర్లకు సేవ చేయడం, అలానే P3 ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు తెచ్చారు కదా. ఇప్పుడు ఈ P4 అనేది ఆ రెండిటి కలయిక లాంటిది. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటి? ప్రభుత్వం ఇందులో ఒక వారధిలా పనిచేస్తుంది. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వీరిని బంగారు కుటుంబాలని పిలుస్తున్నారు, వారిని గుర్తిస్తుంది. అలాగే ఎవరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వీరిని మార్గదర్శి అంటున్నారు. వీరు పెద్ద కంపెనీలు కావచ్చు, ఎన్ఆర్ఈలు కావచ్చు, ధనవంతులైన వ్యక్తులు కావచ్చు, వారిని కూడా గుర్తించి ఈ రెండు వర్గాలను కలుపుతుంది. ఇది ప్రభుత్వ నిధులతో నడిచే సంక్షేమ పథకం కాదు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు, కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుంది. ఇందులో మార్గదర్శుల పాత్ర ఏంటి? సహాయం చేసే ఈ మార్గదర్శులు తమకు లాభాలు వచ్చే వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు, కొన్నిసార్లు ప్రభుత్వ భాగస్వామ్యంతో చేసే P3 ప్రాజెక్టుల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని, ఉదాహరణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద ఈ బంగారు కుటుంబాల అభివృద్ధికి కేటాయించాలి. అయితే ఈ P4 లక్ష్యం ఏంటి? ఇక్కడ డబ్బులు నేరుగా ఇవ్వడం ముఖ్యం కాదు, ఆ పేద కుటుంబాలు సొంతంగా నిలదొక్కునేలా చేయడం ముఖ్యం.